ప్రిన్స్ మహేష్ బాబు గారు ఏదో సినిమాలో చెప్పారు కదా, ఈ మధ్య నా టైం ఏంటో నాకే తెలియట్లేదని. ఇప్పుడు ప్రెసెంట్ నా సిచ్యువేషన్ కూడా అలాగే ఉంది. 20 రోజుల క్రిందట నేను పెట్టిన వీడియో ఒక ఛానల్ వాళ్ళు డౌన్లోడ్ చేసుకొని ఆ వీడియో ఆడియో వాళ్ళ ఛానల్లో పెట్టుకున్నారు. నా దురదృష్టమో వాళ్ళ అదృష్టమో తెలియదు గానీ వాళ్ళకేమో 3.5 లక్షల మంది దాకా చూశారు. నాదేమో 2,000 మంది కూడా చూడలేదు. రీసెంట్ గా మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పే వరకు తెలీదు ఇలా కూడా జరిగిద్దా అని. మనకి ఈ యూట్యూబ్ కొత్త కదా, ఇలాంటివి కూడా జరుగుతాయి అని అయితే అస్సలు తెలీదు. నా ఆడియో వాడుకున్నారని నాకు ఎలాంటి నోటిఫికేషన్ రాలేదు. పోనీ వాళ్ళకి కాపీ రైట్ వేద్దామన్నా నాకు ఎలాగో కూడా తెలీదు. ఇంకా బాగా ఆలోచించాను. పోనీలే, నా ఆడియో నాకు ఉపయోగపడకపోయినా వాళ్ళకు ఉపయోగపడిందిలే అని అయితే ప్రెసెంట్ లైట్ తీసుకున్నాను. దేనికైనా అదృష్టం ఉండాలంటారు కదా, నాకైతే ఇప్పుడు అది లేదనిపించింది. వాళ్ళు వాళ్ళ ఛానల్లో ఫ్రాక్ ఎంబ్రాయిడింగ్ చేస్తా నా ఆడియో అనేది పెట్టారు. వాళ్ళకి 3.5 లక్షల వ్యూస్ తో పాటు 70,000 లైక్స్ కూడా వచ్చాయి. సరేలేండి, ఇప్పుడైతే నా బాధ పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేనైతే మా పిల్లలకి బియ్యం పిండి ఫింగర్ చిప్స్ చేస్తున్నాను. దానికోసం నేనైతే 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. అందులోనే 1 కప్పు పెరుగు కూడా వేసాను. రుచికి సరిపడా సాల్ట్ కారం వేసాను. ఆ తర్వాత తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసాను. టేస్ట్ కి 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసాను. ఇదంతా కూడా కలిపేసాను ముందైతే. ఆ తర్వాత 1 కప్పు నీళ్ళల్లో 1 స్పూన్ నెయ్యి వేసేసి కొంచెం నీళ్ళు వేడైన తర్వాత మరుగుతున్న దాంట్లోనే ఈ బియ్యం పిండి పెరుగు ఇదంతా దాంట్లో కలిపేసుకోవాలి చక్కగా. మొత్తం కూడా చపాతీ పిండిలాగా అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. తర్వాత పొయ్యి కట్టేసి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇలా ఫింగర్ చిప్స్ లా చేసుకోవాలి. ఇలా చేసిన ఫింగర్ చిప్స్ ని ఆయిల్ కొంచెం కాగిన తర్వాత అందులో వేసి నెమ్మదిగా వేపుకోవాలి. ఫస్ట్ వేసిన తర్వాత ఎమ్మటనే కలిపేయకూడదు, అవి ముక్కలు అయిపోతాయి. కొంచెం వేగిన తర్వాతే వాటిని కలుపుకోవాలి. ఇలా వేగిన వాటిని ఇలా సైడ్ కి తీసేసుకోవాలి. ఇవి ఈవినింగ్ టైం పిల్లలకి స్నాక్స్ గా స్కూల్ నుంచి రాగానే ఇచ్చాం అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. ఇలాంటివి చేసి పెడుతూ ఉంటే బయట జంక్ ఫుడ్స్ కూడా వాళ్ళు అడగరు. ఇందులోనే మనం చక్కగా టమాటో సాస్ వేసుకొని తింటే ఇంకా సూపర్ ఉంటాయి. ఫైనల్ గా అయితే ఇవి రెడీ అయిపోయి ఇవి తీసుకెళ్లి మా పిల్లలకి మా వారికి ఇచ్చాను. చూసారుగా ఎలా లొట్టలేసుకొని తింటున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. బాయ్ బాయ్.